హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇడ్లీలని తయారు చేసుకుందామండి. అది కూడా తీయని ఇడ్లీలండి. ఈ ఇడ్లీలు బయటికి చూడడానికి పైన స్పాంజీలా, లోపల జ్యూసీలా భలే టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఒకసారి. ఈ ఇడ్లీలు తినడానికి చట్నీ ఏం అవసరం లేదండి. చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చెప్తాను. అందుకోసం నేను ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళని తీసుకున్నాను. అదే కప్పుతోని 2 కప్పుల ఇడ్లీ నూకని తీసుకున్నాను. ఈ రెండిటిని కూడా ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 4-5 గంటల పాటు మనం దీన్ని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీకు గ్రైండర్ ఉంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. మిక్సీ జార్ వేసేటప్పుడు మనం ఎక్కువగా వాటర్ వేయొద్దండి. ఇగోండి, బీటర్ అనేది ఇలా ఉండాలి. మరి పల్చగా అయిపోయినా కూడా బాగోదు. ఒకవేళ వాటర్ కావాలంటే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఈ సుజ్జీని ఇలా వాటర్ అంతా బయటికి పిండేసి దీన్ని ఇలా వేసుకుంటున్నాను. వాటర్తో వేసుకోవద్దండి. వాటర్తో వేసుకుంటే ఇడ్లీ ముద్ద అనేది పల్చనైపోతుంది. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇక్కడ నేను విస్కర్తోని ఒక 3-4 మినిట్స్ ఇలా బీట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనం మిక్సీలో వేసినా కూడా ఆ ఇడ్లీ బ్యాటర్ అనేది గ్రైండర్లో వేసేటట్టు మనకి ఉంటుందండి. ఇడ్లీలు కూడా మంచిగా పఫీగా మెత్తగా వస్తాయండి. ఇలా మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇడ్లీ బ్యాటర్ అనేది ఎంత బాగుంది కదా, గ్రైండర్లో వేసినట్టే ఉంటుంది. దీన్ని ఇలా కలుపుకొని ఒక 5-6 గంటలు దీన్ని మనం పుల్లబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 6 గంటల తర్వాత దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగింది కదా. మిక్సీలో వేసి కూడా మనం ఇలా బ్యాటర్ని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకున్నాను. ఇక్కడ నాకు 1 కప్పు కొబ్బరి కూర వచ్చింది. దీన్ని 1 కప్పు కొబ్బరి కూరని వేసుకుంటున్నాను ప్యాన్లోకి. అలాగే 1 అరకప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇక్కడ మనం పాకం పెట్టవలసిన అవసరం లేదండి. బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, బెల్లం అనేది బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే మంచి వాసన కూడా వస్తుందండి. నెయ్యి బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుందండి. చివరగా నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ని 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని నేను ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇడ్లీ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. మరి పల్చగా అయిపోయినా బాగోదు. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ ప్లేట్ని తీసుకున్నాను. దీనికి జస్ట్ ఇలా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఆయిల్ ఇలా రాయటం వల్ల ఇడ్లీలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ నేను ఇడ్లీ బ్యాటర్ని వేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా స్పూన్ వేసి దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ నేను ఈ కోకోనట్ బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకోండి, సరిపోతుంది. తర్వాత దానిపైన మళ్ళీ నేను ఒక 2-3 చెంచాల ఇడ్లీ బ్యాటర్ని వేసుకుంటున్నాను. మనకి ఎక్కడైనా మధ్యలో గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తే మనం దానిపైన ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం అరేంజ్ చేసుకోవాలండి ఇడ్లీలని. మధ్యలో ఆ ముద్ద అనేది బయటికి కనిపించకుండా పైన మనం ఈ ఇడ్లీ బ్యాటర్తో కవర్ చేయాలి. చూశారు కదా, వీడియోలో చూపించినట్టు ఇడ్లీని మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక 20 మినిట్స్ అండి స్టీమ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఇడ్లీలు ఇంకొంచెం ఉడకాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయి కదా. లోపల చూసారా ఎంత బాగుంది. ఇడ్లీలు చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. పిల్లలు మెయిన్ వీటిని చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.